కాగ్నిజెంట్‌లో ప్లేస్ అయ్యాను. జేఎఫ్ఎస్ 20 బ్యాచ్. నాకు ఇంటర్వ్యూ మేలో అయ్యింది. ఇప్పుడు ఆఫర్ లెటర్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యి డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చింది. అండ్ మెయిన్‌గా క్లస్టర్ బట్టి ఇంటర్వ్యూ జరుగుద్ది. టెక్నికల్ అసెస్మెంట్ అయినా క్లస్టర్ బట్టి జరిగిద్ది. నాది పైథాన్ క్లస్టర్ వచ్చింది. క్లస్టర్ 2. దాన్ని బట్టి ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ జరిగింది. పైథాన్ బేసిక్స్ అడిగారు. ఇంటర్వ్యూలో అయితే 2 కోడ్స్ రాయమన్నారు. అండ్ పైథాన్ బేసిక్స్ అడిగారు. కోడ్ జ్ఞాన్ కోచింగ్‌కి వచ్చేసరికి మెయిన్‌గా జావా ఫుల్ స్టాక్ నాది. ఆనంద్ సార్ జావా చెప్పారు మాకు. స్టూడెంట్స్ అర్థం చేసుకొని పిన్ టు పిన్ ఆళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్తారు స్టెప్ టు స్టెప్. ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్‌కి. ఎందుకంటే ఫీడ్‌బ్యాక్, రివ్యూస్ ఇస్తారు మనం చెప్పేదాన్ని బట్టి. మనం ఎలా చెప్తున్నాం, మనలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏది మైనస్ అవన్నీ చెప్పి చాలా చెప్తారన్నమాట. గైడెన్స్ ఇస్తారు. ఇది ఇలా చెప్తే కరెక్ట్ ఇంటర్వ్యూలో అలా అని చెప్పి హెల్ప్ చేస్తారు. ప్రతి ఇంటర్వ్యూ పాయింట్‌లో అన్నట్లో కోడ్ జ్ఞాన్ తరపున ప్రతి ఒక్క ఫ్యాకల్టీ హెల్ప్ చేశారు. సపోర్ట్ ఇచ్చారు.